ఆప్కి అదాలత్లో ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే పలు విషయాల పట్ల ప్రజల మనస్సును దారి మళ్లిస్తున్నారని. మీ యొక్క స్పీచ్ ఒకటి నా దగ్గర ఉంది, మీరు దీని గురించి చెప్పారు. మీరు చెప్తున్నారు ముస్లింల విషయంలో యువకుల్ని ఎంతగానో ప్రోత్సహించాలి అని, లేదంటే మనకు దక్కాల్సినవి ఎన్నో లాగేసుకుంటారు అని. నిజమే కదా? ఎవరు లాగేసుకుంటారు? బీజేపీ ఆర్ఎస్ఎస్ లాక్కోవాలని చూస్తున్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు లాక్కోవాలని చూస్తున్నారు. అదే నిజం కదా? ఇప్పుడు మీరు చూశారంటే ఢిల్లీలో 600 సంవత్సరాలుగా ఉన్న మసీదుని కూల్చేశారు. సునేరి బాగ్లో ఉన్న మసీదుని కూడా కూల్చేయాలని ట్రై చేస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రైమ్ మినిస్టర్ అనబడే ఆయన హోమ్ మినిస్టర్ ఒక టెంపుల్ ముందు నుంచి వెళుతున్నారు అంటే ఎప్పుడైనా పూజా కార్యక్రమాలు ఆపేశారా అని చెప్పండి. ఎప్పుడైనా మీరు విన్నారా చెప్పండి. సునేరి బాగ్లో మసీదు వైపు నుంచి ప్రైమ్ మినిస్టర్ అటువైపుగా వెళ్లారంటే మూమెంట్ అని చెప్తారు. ఆ టైంలో మసీదులో నమాజ్ ఆగిపోతుంది. ఎందుకు జరగదు? మీరే చెప్పండి, నేను చెప్పేది నమ్మద్దు. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఇమాం సార్ని మీరే అడిగి చూడండి. ఏ బిల్డింగ్ ని పగలగొట్టాలి అన్న విషయం కోర్టు నియంత్రణలో ఉంటుంది కదా. మీరు నోటీస్ కనుక చూసినట్లయితే గవర్నమెంట్ లోని కోర్టు తీర్పు ఎలా ఉందంటే, చెన్నైలో ప్రభుత్వ బిల్డింగులు ఎక్కడెక్కడ కడుతున్నారో అదేంటంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వాటిని నిర్మిస్తున్నారో అవన్నీ కోల్చండి అని. అయితే ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉందంటే, ఇటువంటి నిర్మాణాలు అంటే అది గుడైనా మసీదైనా చర్చ్ అయినా కూడా అన్నిటినీ పడగొట్టండి. సార్, ఇప్పుడు నేను కోర్టు ఆర్డర్స్ గురించి ఏమీ మాట్లాడలేదు. నేను గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ గురించే మాట్లాడుతున్నాను. ఆ విషయాలు అసలు కోర్టులో మాట్లాడనే లేదు. మీరు 600 సంవత్సరాలుగా ఉన్న ఆ మసీదుని శ్మశానాన్ని కూడా నాశనం చేసేశారు. అంతేకాకుండా ప్రతిసారి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళందరూ కలిసి ఇండియాలో ఉన్న వేల కొలది ఉన్న మసీదులన్నింటినీ ఖచ్చితంగా మేము కూల్చేస్తామని చెప్తున్నారు. ఓపెన్ గా చెప్తున్నారండి. మీరే కదా ఓపెన్ గా పార్లమెంట్ లో బాబ్రీ మసీద్ ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్తాను, జిందాబాద్ బాబ్రీ మసీద్ అని. దీంట్లో తప్పే ఉందండి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి. ఈ విషయం ఇండియా పార్లమెంట్ లో చెప్పకపోతే ఇంకెక్కడ చెప్తాను నేను? మోడీజీ జిందాబాద్ అని చెప్తున్నప్పుడు బాబ్రీ మసీద్ జిందాబాద్ అని చెప్పకూడదా? చెప్పండి. నేనేం పాపం చేయడం లేదు కదా. నేను చెప్పేది ఏమిటంటే, ఇస్లాం మతం కోసం ఒక చోట మసీదు కడుతున్నారు అంటే ఈ ప్రపంచం బ్రతుకున్నంతకాలం మసీదు కూడా ఉండాలి, కానీ మీరు దాన్ని కూల్చేశారు. నేను చెప్పేది ఏమిటంటే అది ఎప్పటికీ మసీదులాగానే ఉంటుంది అని. నేను ఇప్పుడు ప్రొవొకేషన్ చేశాను. అంతేకాకుండా బాబ్రీ మసీద్ అన్నప్పుడు ఒక కేస్ స్టడీ. ఇలా అంతా ఒక మసీదుని ఆక్రమించుకోవడానికి చేసిన కేస్ స్టడీ. ఆ విషయాన్నే మనం అర్థం చేసుకోవాలి. మనం ఒక మసీదుని కోల్పోయాం. ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ వల్ల మనం మసూదుని కోల్పోయాం. సుప్రీంకోర్టుకి వెళ్లి బీజేపీ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము దాని మీద చెయ్యి పెట్టము అని చెప్పారు. కానీ మసీదుని కూల్చేశారు. సుప్రీంకోర్టు ఇప్పటిదాకా కంటెంప్ట్ పిటిషన్ చెప్పలేదు. అంతేకాకుండా క్రిమినల్ కోర్టులో అక్కడ ఎవడో కూడా కన్విక్ట్ కాలేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎవ్వరూ కన్విక్ట్ కాలేదు. అంతేకాకుండా పార్లమెంటులో ఏక్నాథ్ షిండే అనే పార్టీ లీడర్ నరసింహారావుని మెచ్చుకున్నారు. అది ఎందుకంటే బాబ్రీ మసీదుని కూల్చేస్తున్నప్పుడు నరసింహారావు ఏం చెప్పారంటే, నేను పూజ చేస్తున్నాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారు. ఈ మాట ఆయనే చెప్పారు, నేను చెప్పడం లేదు. ఇదంతా ఏమిటో మీరే చెప్పండి. అంటే అదంతా సుప్రీంకోర్టు యొక్క తీర్పు కదా, దాని గురించి మీరేం చెప్పారంటే బాబ్రీ మసీదును పగలగొట్టాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అంటే మొత్తం తీర్పును కనుక మీరు పరిశీలించినట్టయితే, తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అంటే గుడిని కూల్చేసి మసీదు కట్టలేదు. సుప్రీంకోర్టు ఏఎస్ఐ వాళ్ళ యొక్క సర్వే రిపోర్ట్ని విసిరేశారు. సుప్రీంకోర్టు తీర్పుని మేమెందుకు తప్పు అని చెప్తున్నాము అంటే, ఎందుకంటే సుప్రీంకోర్టు ఫెయిత్ని ఆధారంగా చేసుకుని తీర్పిచ్చింది. ఫెయిత్ వల్లే తీర్పిచ్చింది. ఒకవేళ ఫెయిత్ ని ఆధారం చేసుకుని మీరు తీర్పిచ్చినట్టయితే దానికి ఒక లిమిట్ అంటూ లేకుండా పోతుంది. సార్ అదంతా ముగిసింది కదా. అదే తీర్పు ఏంటంటే బ్రహ్మాండమైన రామమందిరం కట్టారు, లక్షల మంది ప్రజలు అక్కడికి వెళ్తూనే ఉన్నారు. ఇదే మాటని మీరు ఆ యూదులతో వెళ్ళి చెప్పారనుకోండి, హిట్లర్ 7 లక్షల మంది యూదుల్ని గ్యాస్ ఛాంబర్లో పెట్టి తగలబెట్టేశాడు. 1930లో జరిగిన కథ గురించి 2024 వరకు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ బాబ్రీ మసీద్ విషయంలో జరిగిన దాన్ని నేను చచ్చే వరకు చెప్పాలని నా కొడుకు కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఏ విధంగా మసీదు కూల్చబడిందో, ఏ కారణం చేత మరో మసీదుని మనం కోల్పోకూడదు. డిసెంబర్ 6వ తారీఖు మన దేశం గర్వించదగ్గ రోజా? చెప్పండి, మీరు చెప్పండి. ఒకవేళ డిసెంబర్ 6 కాకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైనా జనవరి 22 ఎంతో మంచి రోజని తీర్పిచ్చారు, రామమందిరం కట్టారు. అదే నేను చెప్తున్నాను, మీరు చెప్పింది అదే. డిసెంబర్ 17, 1992లో పార్లమెంట్ వాళ్ళు బాబ్రీ మసీద్ యొక్క డెమాలిషన్ ని కండెమ్ చేశారు. అంతేకాకుండా రెజల్యూషన్ లో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగల్ని కోర్టు కండెమ్ చేసేసింది. అంతేకాకుండా దాన్ని బ్లాక్ డే అని కూడా చెప్పారు. ఇప్పుడు మీరు పార్లమెంట్ రెజల్యూషన్ కి వ్యతిరేకంగా మరో రెజల్యూషన్ తీసుకొచ్చినా
నేను కూడా ఇదే పార్లమెంట్లో యాజ్ ఎన్ ఇండియన్, ప్రౌడ్ ఇండియన్, నేను చెప్పేది ఏమిటంటే పీఓకే మా సొంతం, పీఓకే మాది కాదని రేపే మీరు రెజల్యూషన్ తీసుకురాగలరా? మీరు ఏ ప్రెసిడెంట్ క్రియేట్ చేస్తున్నారు? ఇదంతా చాలా తప్పైన పని కదండి, చాలా పెద్ద తప్పు. ఈ జ్ఞాన్వాపి మస్జిద్ విషయంలో తీర్పు ఏ విధంగా వచ్చిందంటే అక్కడ బేస్మెంట్లో పూజలు జరుగుతున్నాయని, అయితే 1993లో అవి ఆపేశారు, మళ్ళీ కంటిన్యూ చేయండి అని ఇచ్చారు. ఇప్పుడు మీరు ఒక క్రోనాలజీని అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోవడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1949లో డిసెంబర్ 29, 30లో బాబ్రీ మసీదులో శిలాలు పెట్టారు, నెంబర్ 1. తర్వాత నాయర్ సార్ దాన్ని లాక్ చేసేశారు. నెంబర్ 2, నాయర్ సార్ ఆ తర్వాత జనసంఘ్ యొక్క ఎంపీ అయిపోయారు. ఆ తర్వాత డిసెంబర్ 6ని కూల్చేశారు. కూల్చిన వాళ్ళకి ఆ స్థలాన్ని మీరు ఇచ్చేశారు. ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఇప్పుడు వ్యాస్ ఫ్యామిలీ ఏం చెప్తున్నారు అంటే, మీ దగ్గర 1530 యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే 500 సంవత్సరాలుగా బాబ్రీ మసీదులో నమాజులు జరుగుతున్నాయి, నెంబర్ 1. వ్యాస్ ఫ్యామిలీ ఏం చెప్తున్నారంటే 93లో ములాయం సింగ్ యొక్క ప్రభుత్వం రీజన్ ఏమీ లేకుండానే దాన్ని మూసివేశారు. నేను చెప్పేది ఏమిటంటే మా మసీదుని కూడా మీరు మూసివేసేస్తారు కదా. ఇప్పుడు కోర్టులో ఏం చెప్తున్నారు? పూజని అలౌ చేయండి అంటున్నారు. మరి మా నమాజుని ఎందుకు అలౌ చేయడం లేదు మీరు? ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకోండి. ఒకసారి మసీదుని కోల్పోయాం, మళ్ళీ ఇంకో మసీదుని కోల్పోలేము. ఈ విషయాల్ని మీరు అర్థం చేసుకుని తీరాలి. ఇన్ని దెబ్బలు తిన్నందువల్ల మేము కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కదా. అంటే దాని విషయంలో యువకుల్ని రెచ్చగొట్టడం లేదు, నేను చెప్పేది నిజం. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండి. నేను చెప్పినవన్నీ కూడా ఫ్యాక్ట్స్ మాత్రమే. సరే సార్, ఇప్పుడు మీరు జ్ఞాన్వాపి గురించి మాట్లాడుతున్నారు. మధురాలో వెళ్ళి చూడండి అక్కడ ఏం జరుగుతుందో అని. 1965లో ముస్లింస్ హిందువులు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. ముస్లింస్ 8 ఏకర్ల స్థలాన్ని ఇచ్చేశారు. ఇక హిందువుల తరపున అగ్రిమెంట్ మీద ఎవరు సంతకం చేశారు చెప్పండి? పండిట్ మదన్ మోహన్ మాల్వియా. పండిట్ మదన్ మోహన్ మాల్వియా కన్నా మోడీ పెద్ద హిందువా? కాదే. దాని మీద ఆయన సంతకం చేశారు. ఇప్పుడు 2023లో ఆ స్థలం అమ్మడానికి గానీ కొనడానికి గానీ ఎలాంటి హక్కు లేదు అని చెప్తున్నారు. మరి ఈ దేశంలో పాత గాయాల్ని ఎవరు తిరిగి తోడతారు? 2 మతాల వాళ్ళు గొడవలు పడేలాగా ఎవరండి వాళ్ళని రెచ్చగొట్టేది చెప్పండి? విశ్వంత్ పరిషత్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ స్టేట్మెంట్ నేను చదివాను. అదేంటంటే ముస్లింలందరికీ నేను దండం పెట్టి చెప్తున్నాను, ఇప్పుడు అయోధ్య తర్వాత మధుర, కాశీ ఇచ్చేయండి, మేము ఏ విధమైన క్లెయిమ్ చెయ్యమన్నారు. ఇదంతా వట్టిదేనండి, ఇదంతా పచ్చి అబద్ధం అంతే. వాళ్ళు ఎందుకు ఇస్తారండి మనకి? మసూదు ఏమన్నా మా తండ్రి గారి సొత్తా లేదా మా అమ్మగారి సొత్తా? మసీదు అలాగ సొంతం. మసూదు కంటే కొన్ని పేపర్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో అలా జరిగిందంటే మీరు ఎంతకాలం దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు పుష్పమిత్ర సంఘ దగ్గర నుంచి ఎవరా నిధి తీసుకునిస్తారు? పుష్పమిత్ర సంఘ కొన్ని బౌద్ధ మతాల స్తూపాలని పగలగొట్టేశారు. అందుకు నీతి ఏంటంటే అని అడగండి. మీరు మొఘల్ రాజుల గురించి మాట్లాడుతున్నారు, పుష్పమిత్ర సంఘం ఏం చేయాలి? ఆయన గురించి ఎవరు మాట్లాడరేంటి? మన దేశంలో మొఘల్స్ ఉండేటప్పుడు, పుష్పమిత్ర సంఘ అలాంటి వాళ్ళు ఉండేటప్పుడు మన మధ్య ప్రజాస్వామ్యం ఉందా? రాజుల కాలంలో రైట్ ఈక్వాలిటీ అంటూ ఉందా? లేదే. మా దగ్గర ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటూ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారమే మనం అన్ని పనులు చేయాలి. ఆ అగ్రిమెంట్లో మదన్ మోహన్ మాల్వియా సంతకం చేశారు అన్నది నిజం. ఇప్పుడు మీరు దాన్ని మీరెవరు ఒప్పుకోనంటారేంటి? అది బాబ్రీ మస్జిద్ జిందాబాద్ అన్నారు. అందువల్ల ఏమన్నారంటే ఈయన బాబర్ కొడుకు అని అన్నారు. లేదు, ఇలా చూడండి, నేను దీని గురించి చెప్తున్నాను. నేను ఇంతసేపు మాట్లాడింది అదే. కావాలంటే నా యొక్క డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి, నరేంద్ర మోడీ డిఎన్ఏ కూడా టెస్ట్ చేసుకోండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళది కూడా చేయండి. ఎవరు ఆర్యులు, ఎవరు ఈ దేశానికి సంబంధించిన వారో అన్నది తెలిసిపోతుంది. నేనేమైనా బాబర్ యొక్క స్పోక్ పర్సన్నా? అలా అయితే నరేంద్ర మోడీ, బీజేపీ, నాథురామ్ ఇద్దరు స్పోక్ పర్సన్లా? ఒకవేళ నేను బాబర్ స్పోక్ పర్సన్ అయితే మీరు వాళ్ళ స్పోక్ పర్సన్ అయిపోండి, నాథురామ్ గాడ్స్ యొక్క స్పోక్ పర్సన్గా మారిపోండి. ఆ మాటకొస్తే నాకు బాబర్కి ఏమిటండి సంబంధం? ఔరంగజేబ్కి నాకు ఏమాత్రం సంబంధం ఉందండి? జినాతో నాకేం సంబంధం ఉంది? సంబంధం లేదంటున్నారు. ఒకవేళ సంబంధం ఉండుంటే మీ అన్న అక్బరుద్దీన్ సార్ ఔరంగజేబ్ సమాధి వద్దకు వెళ్లి అక్కడ పువ్వులు పెట్టారు. అప్పుడు వాళ్ళిద్దరికి ఏ సంబంధం లేదంటారా? సార్, నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేయండి. అక్కడ అల్లా యొక్క ఒక భక్తుడి సమాధి ఉంది. మేబీ బుర్హానుద్దీన్ హరీబ్ జర్జరీ భక్త్ రహీంతుల్లా. అందుకే అక్కడికి వెళ్లారు. మీడియా వాళ్ళు అక్కడికి వస్తున్నారని తెలిసి వాళ్ళక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. అది ఒక ఏఎస్ఐ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. కావాలంటే తీసేసుకోండి, దాన్ని ఎందుకు పెద్ద సమస్యగా క్రియేట్ చేస్తున్నారు మీరు? పాతియా చేశారు, అంతగాని ఇంకేం చేశారు? ఇప్పుడొచ్చి అయ్యో వాళ్ళు ఏదో చేసేశారు. మోడీజీ, బాదుర్షా, జఫ్రీ శ్మశానానికి వెళ్ళడం కరెక్టా? మీరే చెప్పండి. దేవేందర్ ఫడ్నవీస్ ఏమన్నారంటే మహారాష్ట్రలో ఔరంగజేబ్కు పిల్లలు పుట్టారని, ఎవరి నిర్ణయం వల్ల వీళ్లు పుట్టారో తెలీదని అన్నారు.
దీనివల్ల అందరిలోనూ ఒక టెన్షన్ కలిగింది. ఇందులో సమస్య ఏమిటంటే దేవేంద్ర ఫడ్నవీస్ ఒక బ్రాహ్మణ్. ఆయన దాన్ని చూపించుకోవాలి అని ఆలోచిస్తాడు. అందరూ అతన్ని అనుసరించాలి అని చూస్తాడు. అందరి సమస్య అదే. మోడీ తర్వాత ఆయనే ప్రైమ్ మినిస్టర్ కావాలని ఎన్నో కలలు కంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లాంగ్వేజ్ని ప్రయోగించి తీరాలి. మాటిమాటికి శివాజీ శివాజీ అని మాట్లాడుతూ ఉన్నాడు. శివాజీ ఆగ్రా ఫోర్ట్ నుంచి పారిపోతున్నప్పుడు ముస్లిం కూడానే పారిపోయాడు. శివాజీ యొక్క ఆ ఫిరంగి యొక్క జనరల్ ఒక ముస్లిం. శివాజీతో పాటు చాలామంది ముస్లిమాన్లు ఉన్నారు. కత్తితో ఒక అతన్ని పొడిచాడు, అతను కూడా ముస్లిమే. అవును, అది నిజమే. యువర్ అబ్సల్యూట్లీ రైట్, చాలా కరెక్ట్గా చెప్పారు. కానీ రజత్ సార్, ఒకే ఒక్క నిమిషం, తర్వాత చెప్పట్లు కొట్టేస్తే ముందు వినండి. శివాజీ అఫ్జల్ ఖాన్ని కత్తితో పొడుస్తున్నప్పుడు శివాజీ వెనకాతల కత్తితో నిలబడి కాపాడింది ఒక ముస్లిమే. ఈ విషయాలను చెప్పరా మీరు ఒకవేళ ఇలా సెలెక్ట్ చేసుకుని మరీ చెప్పారంటే నాకు కూడా కొద్దిగా హిస్టరీ అంటే తెలుసండి. శివాజీ వెనకాతల నిలబడింది ఒక ముసల్మానేనండి. సరే, శివాజీ ఇంతకీ ఏం చేశారు? అఫ్జల్ ఖాన్ని చంపేసిన తర్వాత ఇస్లామిక్ ధర్మం ప్రకారం ఆయనకి సమాధి కట్టండి అని చెప్పారు. అది శివాజీ యొక్క గొప్ప మనసు అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరి యొక్క మనస్తత్వం ఏంటో చూడండి. సమాధులన్నింటినీ నాశనం చేసేస్తున్నారు. దీని పేరు గొప్ప మనసు అంటారా? నేను చెప్తున్నది ఎప్పుడు కూడా శివాజీ వెనుక ముస్లింలు కాపు కాస్తూ ఉంటారని. అలాగే ఓవేసి ఉంటారుగా. అలా యుద్ధం ముగుస్తుంది కదా. నేను ఇలా చూడండి, ముందు నేను చెప్పేది వినండి. సముద్రం యొక్క రెండు తీరాలు ఎప్పటికీ ఒకటి కాలేవు. ఆ విషయాన్ని మాత్రం మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి చాలు. నేను ఎవరి వెనకతలు నిలబడడం కోసమని నేను పుట్టలేదు. నా దేశ ప్రధానమంత్రి నా దేశ ప్రజల కోసమే నిలబడాలి. పేద ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ల కోసం కూడా నిలబడాలి. వాళ్ల యొక్క ఆర్తనాదాలని వారు వినాలి. వాళ్లని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్లని కూడా సొంత మనుషుల్లా చూసుకోవాలి. ప్రధానమంత్రి దగ్గర నుంచి నేను ఎదురు చూసేది ఇదే, అంతకుమించి మరేమీ లేదు. చివరి రౌండ్లో ఎవరన్నా అడుగుతారా? ఓవైసీ సార్, నేనేం అడగాలనుకుంటున్నానంటే, మీరెప్పుడూ హిజాబ్ వేసిన ఒక అమ్మాయిని మన దేశానికి ప్రథమ మంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. అది ఎందుకని తెలుసుకోవచ్చా? ఇప్పుడు చెప్తున్నారు కదా, హిజాబ్ వేసుకుంటే మెదడుని మూసేసుకోమని చెప్తున్నారు. ముసుగు మెదడుకి కాదు. హిజాబ్ వేసుకున్న అమ్మాయిలందరూ బ్యాక్వర్డ్, అప్రెస్డ్లని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాళ్లే వాళ్ళ మెదడుని మూసిపెట్టుకుని ఉన్నారు. ఒకవేళ నిజంగా ఇలా జరుగుతుంది అంటే యెమెన్ యొక్క ఒక ముస్లిం అమ్మాయి హిజాబ్ వేసుకుని వెళ్లి నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు. మెదడు పనిచేయకుండానే వాళ్ళు నోబెల్ ప్రైజ్ తీసుకున్నారంటారా? సమాజంలో బాగా బలహీనంగా ఉన్న ముఖ్యంగా ముస్లిం ఆడవాళ్ళు మేల్కోవాలి. మీలో ఎవరైనా ఎప్పుడైనా మా ఊరికి వచ్చారంటే అక్కడ హిజాబ్ ధరించి హెల్మెట్ వేసుకుని బుల్లెట్ మోటార్ సైకిల్ నడుపుతున్నారు. బుర్కా వేసుకుని మరీ నడుపుతున్నారు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. బుల్లెట్ ఎలా నడుపుతున్నారా అని. వాళ్ళు నన్ను చూసి మీకేంటి ప్రాబ్లం అని అడుగుతున్నారు. నాకే ప్రాబ్లం లేదు, చాలా సంతోషంగా ఉంది. గురించి యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారంటే, బుర్కాలు వేసుకున్న ఏ అమ్మాయిల్ని మీరు ఖైదు చేశారో దానిని లేదు చూడండి, వాళ్ళని మేము ఖైదు చేయడం అంటూ ఏం చేయలేదు. ఎవరిని ఖైదు చేయలేదు. బీజేపీ యొక్క ముస్లిం మీటింగ్ జరుగుతున్నప్పుడు మీరు 200-300 మంది బుర్కా వేసిన అమ్మాయిలు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. అదేలాగా ఎందుకు కూర్చోబెడుతున్నారు? ఇదంతా ఊరికే చూపించుకోవడం కోసమే. ఇలా చూడండి, వీళ్ళంతా మాతో పాటు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం అన్నది దేశానికి చూపించడం కోసం కాదు, వాళ్ళని గల్ఫ్ రాజులకు చూపించడం కోసమే. ఇక్కడ కూడా ముస్లింస్ ఉన్నారు చూడండి, అమెరికాకు చూపించడం కోసమే. మీకు ముస్లింస్ అంటే ఇంత అభిమానం ఉంటే వాళ్ళని ఎంపీలుగా చేయొచ్చు కదా. వాళ్ళకు ఒక టికెట్ ఇవ్వండి, ఒక ఎంపీని చేయండి, ఒక మినిస్టర్ని చేయండి. అవేం చేయడం లేదు మీరు. ఆయన ఏమన్నారంటే, మేం మహిళలకు మర్యాద ఇస్తాం, వారిని ఎంతో ప్రోత్సహించాలి, ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం అని అన్నారు. వాళ్లని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చూడాలి అన్నారు. మీరు మనుషుల్ని షూట్ చేస్తున్నారు, బుల్డోజర్లను పెట్టి ఇళ్లని కూల్చేస్తున్నారు, ఆడవాళ్ళ పేర్లను ఉపయోగించుకుని అలహాబాదులో భర్తలకు నోటీస్ ఇచ్చి ఇల్లు కూల్చేస్తున్నారు. మీరు ఇలా చేస్తూ ఉంటే మేము ఎలా మిమ్మల్ని నమ్ముతామో చెప్పండి. ఎలా నమ్మమంటారు? सितमगर तुझसे उम्मीद वफा होगी जिन्हें होगी, हमें तो देखना यह है कि तू जालिम कहां तक है.